నమస్కారం. శ్రీ శ్లోక ఛానల్కి స్వాగతం. కార్తీక పురాణంలో 8వ అధ్యాయంలో అజామిలుని కథ గురించి తెలుసుకుందాం. ఈ అజామిలుని కథ 3 భాగాలుగా ఉంటుంది. ఈరోజు 2వ భాగం కథ. కార్తీక పురాణం 9వ అధ్యాయం. ఇందులో స్వర్గ నరకాల గురించి చెప్పబడ్డాయి. ఇక కథలోకి వస్తే, జనక మహారాజా విష్ణులోకానికి బయలుదేరిన విష్ణుభటుల్ని యమభటులు వెంబడించి తమకు గల సంశయాన్ని నివృత్తి చేయవలసిందిగా వారిని అడిగారు. సమవర్తి దూతలారా, హరిహరుల నామస్మరణ యొక్క గొప్పతనం గురించి మీకు తెలియదా? అవసాన కాలంలో ఆ దేవదేవుణ్ణి స్మరణ సర్వపాప సంహారం కదా. అందువల్ల మేము అజామిలుని తీసుకువెళ్తున్నామన్నారు. అయ్యలారా, అధర్మ ప్రవర్తన వల్ల వ్యక్తి చేయు పాపకృత్యములు తగిన దండన విధించవలను కదా. మాతాపితరులను మన్నించనివారు, సాధుసజ్జుల్ని హింసించువారు, ధనధాన్యములను దోచుకునేవారు, వ్యభిచరించువారు, పూజలు పునస్కారాలు చేయనివారు, అబద్ధాలతో మోసగించువారు, జంతువుల్ని వేటాడి హింసించు క్రూరులు, సాటివారిని తోటివారిని మన్నించమని వారు, దారి కాచి దోచుకునివారు, వీరంతా పాపాత్ములే కదా. ఈ పాపాత్ములంతా దండనార్హులే కదా. వీరిని దండించుటకు నరకలోకముడుకు తీసుకుపోవలను కదా. కులభ్రష్టుడు, తల్లిదండ్రులను మన్నించనివాడు, ధర్మాధర్మములు పాటించనివాడు, వావి వరుసలు పాటించనివాడు, వేటగాడు, పరమ కిరాతకుడు అయిన అజామిలుణ్ణి మీరు ఎందుకు వైకుంఠమునకు తీసుకుని పోచున్నారు అని యమభటులు విష్ణుదూతలను ప్రశ్నించారు. అయ్యలారా, సత్పురుషులు పుణ్యకార్యములు చేయువారు, యజ్ఞయాగాదులు నిర్వహించువారు, తల్లిదండ్రులను మన్నించేవారు, పెద్దలను గౌరవించువారు, దానములు చేయువారు, వంచన చేయనివారు, సతీపతి ధర్మాన్ని మన్నించువారు, పశుపక్షాదులను ప్రేమించేవారు, సంతర్పణలు పూజలు చేయువారు, ఆర్తులను ఆదుకునటివారు పుణ్యాత్ములు. స్వర్గంలో వారికి చోటు ముక్తి కలుగుతాయి. ఎవరి ఇంట హరికథా కాలక్షేపం, భాగవత రామాయణ పారాయణులు జరుగుతుంటాయో, ఎవరి ఇంట పూజలు భజనలు వ్రతాలు జరుగుతుంటాయో అట్టి వారికి పుణ్యం వర్తిస్తుంది, వారికి పాపాలంటాం. ఎవరు పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు, ఎవరు పుణ్యతీర్థాల్లో స్నానమాడతారో అట్టివారు అధోలోకాలకు పోరు, ఉత్తమగతులను పొంది పుణ్యలోకాలను చేరుకుంటారు. అయ్యలారా, పాపాత్ములకు సంబంధించిన ముఖ్యమైన విశేషాన్ని విన్నవిస్తాం వినండి. రుద్రాక్షలు ధరించినందువల్ల, డాంబికాలు పలికినందువల్ల, డంబాచారము వల్ల, శుష్కదానాలు పూజలు వల్ల పుణ్యాత్ములు కాలేరు, పుణ్యగతులకు అర్హులు కాలేరు. యుక్తాయుక్తాలు గమనించకుండా, తామేమిటో తమ ప్రవర్తన ఏమిటో గమనించకుండా దుర్మార్గంగా నీతిమాలిన బ్రతుకును వెళ్ళబుచ్చుకునేవారు తెలుసో తెలియకో వెక్కిరింతగానో హరిహర సంకీర్తన చేసిన, అవసాన కాలంలో ఇష్టదేవతాస్మరణను చేసిన సమస్త పాపాలు తొలగి పునీతులవుతారు, దైవ సాన్నిధ్యాన్ని పొందుతారు. అటువంటి వాడు అజామిలుడు కులభ్రష్టుడైన, ధర్మదూరుడైన, క్రూరాత్ముడైన, దయాదాక్షిణ్యం శీలం లేనివాడైనా తన కొడుకుకు మహావిష్ణువు పేరు పెట్టి సదా నారాయణ నారాయణ అని పిలుస్తూ అవసాన కాలంలో నారాయణ అని ఎలుగెత్తి పిలిచి నన్ను కాపాడు అని వేడుకొన్నాడు. ఆ కారణం వల్ల సమస్త దోషాలు తొలగి శ్రీహరి కృపకు పాత్రుడయ్యాడు. ఆపన్న శరణ్యుణ్ణి శరణు కోరిన వాడయ్యాడు, ముక్తికి అర్హుడయ్యాడు. కనుకనే మా వెంట వైకుంఠానికి తీసుకుని వెళ్తున్నాం అని పలికి అజామిలుణ్ణి వెంట తీసుకుని నిష్క్రమించారు హరిదూతలు. స్వర్గ నరకాల అధ్యాయం కార్తీక పురాణం 9వ రోజు పారాయణం సమాప్తం.